ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిసి మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ప్రారంభములుగా ఇది ద్వితీయ స్థానముందు ఉన్నటువంటి రాహువు ఆగస్టు 17వ తారీఖు వరకు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రవి, పంచమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, లాభస్థానమందు ఉన్నటువంటి గురుడు, రాజ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమ స్థానమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రారంభములుగా అయితే కొంత వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్ళు, అదేవిధంగా వాహన సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అంతే తప్ప అంటే సమయానికి ఏదైనా గబుక్కుని బయటికి వెళ్దామని బయలుదేరుతారు, బండి స్టార్ట్ అవ్వకపోవడం లేదా కారు ఏదైనా ప్రాబ్లం రావడం, ఇలాంటి చికాకులు, వృత్తిపరమైనటువంటి చికాకులు, ప్రతి చిన్న విషయంలోనూ ఏదో రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవ్వడం అలా అనిపిస్తూ ఉంటుంది. ఎంత చేసినా ఇంతేనా, ఎంత కష్టపడ్డా ఇంతేనా అనేటువంటి ఒక రకమైనటువంటి విరక్తి కలగడం కూడా వీరికి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి దైవం మీద కూడా భక్తి తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కొంత చికాకుగా అనిపించడం. కానీ 17వ తారీఖు తర్వాత నుంచి పంచమ స్థానంలోకి రవి వెళ్ళడం, పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి అంత శుభకరుడు కాకపోయినప్పటికీ స్వక్షేత్రంలో ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా ఉంటుంది. గురువుని యొక్క ప్రభావం మాత్రం చాలా అధికంగా యోగదాయకంగా ఉంది. వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా గురు భగవానుడు మిమ్మల్ని యోగిస్తున్నారు. ఏదేమైనా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ గత కొద్ది రోజులుగా మీరు కొద్దిగా అనుకూలంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కొంత 17వ తారీఖు వరకు కూడా కొద్దిగా స్తబ్దత వాతావరణం నెలకొంటుంది కాబట్టి కొద్దిగా ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. అదేవిధంగా మాతృ సంబంధమైనటువంటి వ్యవహారంలో తల్లి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహించండి. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహు చిన్న చిన్న విషయాలకి, ప్రతి చిన్న విషయంలోనూ కొద్దిగా మాట దాటేయాల్సి వస్తూ ఉంటుంది. చిన్న అబద్ధం ఆడడం కానీ లేదా మాట దాటేయడం కానీ అలా అన్నానా, మీ మనసుకు తెలుసు పొరపాటు జరుగుతోంది, పొరపాటు మాట్లాడుతున్నాను మీ మనసుకు తెలుసు, కానీ మీరు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరంగా మాట పడద్దు, మీరు అనద్దు. మీరు ఒకళ్ళని అనద్దు, ఒకళ్ళతోటి మీరు మాట పడే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా పొరపాటును కూడా మధ్యవర్తిత్వం చేయకండి. భార్యాభర్తల విషయంలో అయినా సరే, లేకపోతే స్నేహితుల విషయంలో అయినా సరే, ఎవరికైనా సరే మధ్యవర్తిత్వం, నేను ఉన్నాను కదా అని చెప్పి మాట ఇచ్చారో ఇరుక్కున్నట్టే. పొరపాటును కూడా మధ్యవర్తిత్వం చేయొద్దు. షూరిటీ సంతకాలు పెట్టవద్దు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. నొప్పించక తానొవ్వక అనే సూక్తి ప్రకారంగా జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు. భయపడవలసినటువంటి పని లేదు. ట్రాన్స్పరెంట్గా మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అనవసరమైన వాటిల్లో మీరు వేలు పెట్టద్దు. ఒక సలహా ఇవ్వద్దు. మీరు సలహా తీసుకునే ప్రయత్నం కూడా చేయకండి. మీరు అడిగితే మళ్ళీ ఏదేమైనా అది అప్పుడు అలా అన్నాం, ఇప్పుడు ఇలా అన్నాం, ఇవన్నీ కూడా రావచ్చు. కాబట్టి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా విద్యార్థులకి ఒకంత పరీక్షాకాలంగా ఉంటుంది. జాగ్రత్త వహించకపోతే కొద్దిగా ఇబ్బందులు. కొద్దిగా 17వ తారీఖు వరకు ఏదైనా ఎగ్జామ్స్ ఇటువంటి ఏదైనా ప్రధానమైనటువంటి వాటిల్లో కనుక ఉంటే శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యాస్థానమందు ఉన్నటువంటి స్థితిగతులు కొద్దిగా సామాన్యంగా ఉన్నాయి కాబట్టి అతి జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం
అనుకూలంగా ఉంది, కానీ ఎడిషనల్ బాధ్యతలు మీ మీద పడతాయి. 1-2 పనులు చేయవలసి వస్తుంది. నిద్రాహారాలు కూడా కరువవుతాయి. చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మంచి పేరుతో బయటకు వస్తారు. భయపడవలసినటువంటి పని లేదు. గురుబలం యోగ్యదాయకంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. సమయానికి ధనం చేతికి అందకపోయినా మీ ధనం నష్టపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వ్యాపారస్తులు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వ్యవసాయదారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీరు కష్టపడిన దానికి ఖచ్చితమైనటువంటి ఫలితం ఈ సంవత్సరం పొంది తీరుతారు. వ్యవసాయ స్థానం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మీకు శుభకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకుని కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. విదేశీయానానికి సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి విద్య కోసం లేదా వ్యాపారం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో ప్రయత్నాలు అనుకూలించేటువంటి దిశగా అడుగులు పడతాయి. విదేశీయానానికి సంబంధమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వీసాకు సంబంధమైనటువంటి పనులన్నీ కూడా ప్రయత్నం చేసుకుంటే మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోర్టు వ్యవహారాలకు సంబంధమైనటువంటి స్థానంలో శుభగ్రహాలు లేవు. ఆ దిశగా అనుకూలమైనటువంటి తీర్పులు కూడా వచ్చేటువంటిగా లేవు. కాబట్టి వాయిదా కోరడం చాలా మంచిది. వాదోపవాదాలు తగ్గించుకుని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ నెలలో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ వేరే విధంగా ఆలోచించుకోవచ్చు. కానీ ఈ నెలలో మాత్రం కోర్టు వ్యవహారాలు యందు సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. భార్యాభర్తల వ్యవహారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా కుటుంబ సఖ్యత, కుటుంబ స్థానంలో ఉండేటువంటి స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. సమయానికి ఏదో రూపంలో ధనం అందుతూ ఉంటుంది. కొంత ఒత్తిడి మాత్రం ఉండవచ్చు. కానీ ఏదో రూపంలో ధన సమయానికి ఏదో స్నేహితుల పూర్వంగానో, లేకపోతే పాత బిల్లులు రావడమో, లేకపోతే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శాలరీ రావడమో, ఇలాంటివి ఏదో రూపంగా జరుగుతుంది. ధనానికి లోటు మాత్రం ఉండదు. ఏదో రూపంలో అందుతుంది, కానీ నిలవ ఉండదు, ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. సోదరీ స్థానాలతో కొంత అనుకూలంగా లేదు. కాబట్టి వాదోపవాదాలకు లేకుండా సామరస్యంగా సమస్యలు ఏవైనా ఉన్నా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ స్థానం మీద గురుని యొక్క దృష్టి ప్రభావం కనపడుతోంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ నెలలో సంబంధం కుదిరేటువంటి వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధం కుదిరేటువంటి అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా సంతాన స్థానం, పంచమ స్థానం మీద గురుని యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ దిశగా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు కూడా శుభకరమైనటువంటి వార్తలు తెలిసి ముందుకు వెళ్ళేటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఈ దిశలో ఈ స్థానంలో ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, మిలిటరీ దళాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా కుజబలం మీకు అనుకూలంగా ఉంది. భయపడవలసినటువంటి పని లేదు. ఏదేమైనప్పుడు ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత చాలా జాగ్రత్త వహించి ప్రతి విషయంలోనూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా ఆచితూచి మాట్లాడండి. నిర్ణయం తీసుకునే ముందు ఈ మంచా చెడా అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించుకుని అవసరమైతే తల్లిదండ్రుల సలహా తీసుకోండి, లేదా కుటుంబంతో మాట్లాడండి. అంతే తప్ప బయట వాళ్ళ సలహాలు పాటించేటువంటి ప్రయత్నం పెద్దగా చేయకండి. ఎవరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి, మీకు జాతకంలో ఉండేటువంటి పరిస్థితిని, ఎదుటి వ్యక్తుల నుంచి అనుకూలమైనటువంటి మాటలు మీకు చేరకపోవచ్చు. కాబట్టి ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, నూతన వ్యాపారాలు ఆరంభించాలనుకున్నా, లేదా ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా కొత్త ఏదైనా డీలర్షిప్లు ఇలాంటి ప్రయత్నాలు చేయాలన్నా చాలా మంచి సమయం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం తొలగిపోవడానికి ఒక ఆదివారం రోజున
తెల్ల జిల్లేడు పువ్వులతో సూర్య భగవానుడిని నవగ్రహాలయంలో శివాలయం దగ్గరికి వెళ్ళి నవగ్రహాలయంలో సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు మాలను సమర్పించండి. అదేవిధంగా సూర్యాష్టకాన్ని లేదా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఒక మంగళవారం రోజున అష్టమ కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చేసి గణపతి గుళ్ళో పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఒక బుధవారం రోజున అభిషేకం చేయించుకోండి. మంగళవారం రోజున ఉలవల దానం ఇవ్వండి. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా శుభయోగమైనటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. నేను చెప్తున్న పరిహారాలు చేసుకుంటూ నిత్యం కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటూ బయట నిర్ణయాల కంటే సొంత నిర్ణయాలకు విలువ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.